హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ ఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే యాడ్వర్స్ పొజిషన్ అంటే ఏంటి. యాడ్వర్స్ పొజిషన్ అనేది సివిల్ దావాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సివిల్ దావాల్లో యాడ్వర్స్ పొజిషన్ అనే పదము ఎక్కువగా వినిపిస్తుంది. యాడ్వర్స్ పొజిషన్ అంటే ఎవరైనా కానీ ప్రైవేటు భూముల్లో 12 సంవత్సరాలకు మించి పొజిషన్లో ఉంటే, అలాగే ప్రభుత్వ భూముల్లో 30 సంవత్సరాలకు పైగా మించి పొజిషన్లో ఉంటే ఆ భూములపై మీకు లీగల్గా చట్టబద్ధమైన హక్కులు అనేవి రావటం జరుగుతుంది. మీకు ఆ హక్కు అనేది వస్తుంది, ఆ యొక్క లయబిలిటీ అనేది వస్తుంది. దానికి మీరు చేయవలసింది ఏంటంటే, ప్రైవేటు భూముల్లో 12 సంవత్సరాలు మించి ఉంటే, గవర్నమెంట్ భూముల్లో 30 సంవత్సరాలకు మించి ఉంటే, మీరు కంపల్సరిగా ప్రైవేటు భూముల్లో మీరు 12 సంవత్సరాలు మించి ఉంటున్నట్టు ఏమన్నా ట్యాక్స్ ప్రూఫ్లు లాంటివి ఉండాలి. అలాగే సేమ్ గవర్నమెంట్ భూముల్లో మీరు 30 సంవత్సరాలకు మించి ఉంటే వాటికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉండాలి. ఇవి అన్నీ ఉంటే మీరు కోర్టులో సూట్ ఫైల్ చేసుకోవచ్చు. డిక్లరేషన్ ఆఫ్ ద టైటిల్ అండ్ పర్మనెంట్ ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాడ్వర్స్ పొజిషన్ సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఈ దావాలు ఫైల్ చేసుకున్న తర్వాత కోర్టు వారు మీకు ఫేవర్గా ఆర్డర్ ఇచ్చినప్పుడు అది చట్టబద్ధమైన హక్కుగా మీకు ఉంటుంది. ఈ చట్టబద్ధమైన హక్కుగా మీకు ఉండటానికి యాడ్వర్స్ పొజిషను ఈ రకమైన దావాలు మీరు ఫైల్ చేసుకుని కోర్టులో మీ యొక్క వాదనలు వినిపించుకుని మీకు ఫేవర్గా కోర్టు ఆర్డర్ ఇస్తే అది చట్టబద్ధమైన హక్కు అవుతుంది. ఈ యొక్క యాడ్వర్స్ పొజిషన్కి సంబంధించి జడ్జిమెంట్లు చెప్తాను. యమాజియా వాగాజీ జాట్ వర్సెస్ బిక్కాబాయ్ అండ్ కిరాక్బాయ్ అర్జున అదర్స్, మరియు రణ్వేందర్ కౌర్ గ్రేవాల్ వర్సెస్ మంజిత్ కౌర్ అనే ఈ జడ్జిమెంట్స్లో, అలాగే ఇంకొక జడ్జిమెంట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క జడ్జిమెంటు స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ముఖేష్ కుమార్ అండ్ అదర్స్. ఇవి యాడ్వర్స్ పొజిషన్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. మరొకసారి ఈ జడ్జిమెంట్లు మీకు చెప్తాను. హెమాజీ వాగాజీ జాట్ వర్సెస్ బిక్కాబాయ్ అండ్ కిరణ్ బాయ్ అర్జున అండ్ అదర్స్, ఇదొక జడ్జిమెంటు. అలాగే డియో కుమార్ వర్సెస్ రామ్ నాగరనాథ్ అని ఈ కేసు కూడా లేటెస్ట్ జడ్జిమెంట్. ఇది కూడా ల్యాండ్ మార్క్ జడ్జిమెంటే. అలాగే అరవింద్ కౌర్ వర్సెస్ మనోజ్ కుమార్ కౌర్, ఇదొక జడ్జిమెంటు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అలాగే స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ముఖేష్ కుమార్ అండ్ అదర్స్, ఈ 4 జడ్జిమెంట్లు యాడ్వర్స్ పొజిషన్కి సంబంధించి ఫుల్ రైట్స్ అనేవి ఇస్తూ, యాడ్వర్స్ పొజిషన్ మీద ఫేవర్గా ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్లు ఇవి ఈ యాడ్వర్స్ పొజిషన్ మీద. సో ఫ్రెండ్స్, ఈ యాడ్వర్స్ పొజిషన్లో కంపల్సరీగా ప్రైవేట్ భూములు అయితే 12 సంవత్సరాలు పైబడి మీరు నివాసంలో ఉంటే, అలాగే ప్రభుత్వ భూముల్లో 30 సంవత్సరాల పైన మీరు స్వాధీనంలో ఉంటే మీరు డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అండ్ పర్మనెంట్ ఇంజక్షన్ దావా ఫైల్ చేసుకోవచ్చు, లేదా యాడ్వర్స్ పొజిషన్ దావా ఫైల్ చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే మీకు చట్టబద్ధమైన రైట్ అనేది ఇవ్వబడుతుంది.
సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళా కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.